అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ప్రతిరోజు మరి పలు జిల్లాల్లో చాలా సమస్యలు అండ్ ఇంకా ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, వాటి యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుందాం. మరి ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక చిన్న న్యూస్ అయితే చెప్పుకుందాం. మరి నిన్న జమ్మూ కాశ్మీర్లో ఏదైతే భారత సైన్యం అయితే కాల్పులు జరిగిందో, కాల్పుల దాడిలో కూడా మరి ఏదైతే ఉగ్రవాదులు చనిపోవడం జరిగిందో, మరి ఒకప్పుడు పహల్గాం దాడిలో భారతీయులను చంపినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడా ఖతం అవడం జరిగింది. ఆ ముగ్గురులో కీలక వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. మరి చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా జమ్మూ కాశ్మీర్లో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మన భారత సైన్యం అయితే ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి అయితే చాలా గట్టిగా గట్టిగా కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా నేటి మాట చూద్దాం. పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట ఇది. నేటి మాట: స్వాతంత్రం రాకముందు తెల్లదొరలు ఈ దేశ ప్రజల రక్త మాంసాలను హరించి వేస్తే నేటి పాలకులు వాళ్ళనే అనుసరించడం శోచనీయం. ఆనాటి ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రామరాజ్యం వస్తుందని భ్రమపడ్డారు. రాచరిక పాలనలో నలిగిపోతామని తెలుసుకోలేకపోయారు. 77 ఏళ్ల స్వతంత్ర భారత సమాజం రోజురోజుకి బక్కచిక్కిపోతుంది. రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను రాబందుల్లా దోచుకుంటున్నారు. కులం, మతం పేరుతో అవమానిస్తున్నారు. రత్నాలను రాసులుగా పోసి రోడ్ల మీద అమ్మిన చరిత్ర మనది. ఒకప్పుడు కనీసం ఇంటికి తలుపులు కూడా లేకుండా ఉన్న ప్రాంతం మనది. అలాంటి మన దేశంలో ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, లంచగొండితనం, కల్తీ వస్తువుల దౌర్జన్యాలతో వర్ధిల్లుతుంది. ప్రపంచానికి ధర్మ సిద్ధాంతం అందించిన మన పవిత్ర భూమి ఇప్పుడు పేద ప్రజలను నిలువ నీడ లేకుండా పోతుంది అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి మాట చూద్దాం. మన నిజంగా మన దేశ వ్యవస్థను అయితే సేమ్ ఎట్లా రాశారో ఆ విధంగానైతే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకుందాం. ఎన్నికల్లో లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం అట. ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతలపై డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి ధ్వజం అంటూ మరి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నది ముమ్మాటికి అవాస్తవమని, అబద్ధాలు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటున్నారని ఇక డీసీసీపీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఇక మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారంటే ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక రైట్. ఇంకా కళాశాలకు రోడ్డు, హాస్టల్ సదుపాయాలు కల్పించాలి. డిఆర్ఓకు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యు నాయకులు. ఇక మండలంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు రోడ్డు, హాస్టల్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీడీఎస్యు జిల్లా నాయకులు డిఆర్ఓ రాజేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేసినట్లుగా వార్త అయితే మనం చూడొచ్చు. ఇక గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర ఇన్ఛార్జ్ సుభాష్ యాకరన్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక్కడ ఇక నకిలీ తీర్మానాలతో ఐకేపీసీఏ మోసమట, మరి న్యాయం చేయాలని మహిళా సంఘ సభ్యుల వినతి అంటూ ఒక వార్త. ఇక మరి నకిలీ తీర్మానాలు, ఫోర్జరీ సంతకాలు చేసి ఐకేపీసీఏ 2 లక్షల మేర అక్రమానికి పాల్పడినట్లు జైపూర్ మండలం కిష్టపూర్ శ్రీరామ మహిళా పొదుపు సంఘం సభ్యులు ఆరోపించారు. మహిళా సంఘాల బ్యాంకు రుణాల డబ్బులను స్థానిక సీఏ అవకతవకలు చేసి దారి మళ్లించినట్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో శ్రీరామ మహిళా పొదుపు సంఘం సభ్యులు డిఆర్డీఏ కిషన్కు ఫిర్యాదు అందించారు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఏదైతే శ్రీరామ మహిళా సంఘం సభ్యులు ఉన్నారో మరి శ్రీరామ మహిళా సంఘం సభ్యుల్లో మరి చాలా ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక మహిళా సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే పొదుపుకు సంబంధించినటువంటి 2 లక్షల మేర అక్రమానికి పాల్పడినట్టుగా మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కలెక్టరేట్ ఎదుట భోజన కార్మికుల ధర్నా. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా అయితే చేపట్టారంట. మరి నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే మధ్యాహ్న భోజనం పథకం కింద మధ్యాహ్నం స్కూల్స్ వంటలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత జీతాలు ఉంటాయి? కొంచెం తక్కువ జీతాలు ఉంటాయి. సో అవి కూడా పెండింగ్ లో ఉన్నాయంట. సో పరిస్థితి అట్లా ఉంది చూడండి. లక్షల జీతాలు ఉండేటోళ్ళకేమో టైంకి వేస్తారు, 1 తారీఖు పడిపోతాయి. వీళ్ళకేమో 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అవి కూడా ఈ విధంగా ధర్నా చేస్తాయి. నిజంగా బాధాకరం అనిపిస్తుంది ఇలాంటి న్యూస్ చూస్తే. ఇక ప్రజావాణి దరఖాస్తులను సమన్వయంతో పరిష్కరిస్తాం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అంటూ మనకు ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం, ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతమే అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక పాత్రికేయుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అట మరి ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం అనే నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ప్రకటించారు అంటూ మరి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఆశీష్ రవి అంట. ఇక మరి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా తహసీల్దార్ వైఖరికి నిరసనగా గ్రామస్తుల ధర్నా. ఇసుక మాఫియా ఆగడాలను పట్టించుకొని తహసీల్దార్ అంట. ఇక పోతంగల్ కోటగిరి ఉమ్మడి మండలాల తహసీల్దార్ గంగాధర్ తీరును నిరసనగా సోమవారం పోతంగల్ రెవెన్యూ కార్యాలయం ఎదుట కుడిచెర్ల గ్రామస్తులు ధర్నా అయితే నిర్వహించారంట. మరి అక్కడ ఇసుక మాఫియా అయితే మరి ఆగడాలు అయితే ఎక్కువైపోయినాయంట. మరి తహసీల్దార్కి చెప్పినా పట్టించుకోవట్లేనంట.
మరి ఎందుకు పట్టించుకుంటలే అనేది ఇక మరి అక్కడ అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే కార్యాలయం ముందు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వచ్చి అయితే వాళ్ళు ధర్నా అయితే చేస్తూ ఉన్నారు గ్రామస్తులు. భీమ్గల్లో ఒకరికి డెంగ్యూ, బ్లీచింగ్ చెల్లించిన కమిషనర్ గోపు గంగాధర్ అట. పట్టణంలోని 2వ వార్డులో ఒకరికి డెంగ్యూ సోకింది. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమతెరలను వాడుతూ రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. మరి చూసారు కదా, భీమ్గల్లో ఒకరికి డెంగ్యూ వ్యాధి వచ్చిందట. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటి పరిసర ప్రాంతాలలో మీరు కూడా చూసేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ ఖచ్చితంగా చల్లుకోండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి బురద నీరు, మురికి నీరు అన్ని పరిసర ప్రాంతాల్లో మొత్తం గలీజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. రెడీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బోధన్ ఏసీపీ శ్రీనివాస్. పోతంగల్లో పోలీసులు కాటన్ సెర్చ్. 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ అంట. ఇక నిజామాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాం ప్రభుత్వ సలహాదారు షబ్బీ అలీ అంటూ మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. నేడు జిల్లాకు మంత్రులు సీతక్క, పొంగులేటి రాకనట. మరి కామారెడ్డి జిల్లాలో 2 మంత్రుల పర్యటన ఖరారైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాకు నేడు రానున్నారు. దోమకొండలో మంగళవారం నిర్వహించే నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొననున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటికే 2.66 లక్షల పాత రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం జిల్లాకు 15,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా 48,971 కార్డుల్లో కొత్తగా సభ్యులను చేసిరట. మరి ఆ దోమకొండ మండలానికి చెందిన 352 కొత్త రేషన్ కార్డులు, 1841 మెంబర్ యాడింగ్ కార్డులట. మరి బీబీపేట మండలానికి చెందిన 555 కొత్త రేషన్ కార్డులట. దాంట్లో 1547 మెంబర్ యాడింగ్ కార్డులను లబ్ధిదారులకు మంత్రులు పంపిణీ చేయనున్నారట. ఇక మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్లో పంపిణీ కార్యక్రమం అయితే జరగనుంది అంటూ కూడా ఒక వార్త అయితే మనం చూస్తాను. మొత్తం మీదనైతే కొత్త రేషన్ కార్డుల మంజూరుకి అయితే ఇక్కడ మరి పొంగులేటి గారు అలాగే మంత్రి సీతక్క కూడా మరి హాజరు కానున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, జాతీయ రహదారిపై కుంగిన రోడ్డు, ప్రమాదం జరగకముందే స్పందించాలి, అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులట. ఇక గుంత చూడు మరి ఎట్లుందో జాతీయ రహదారి పైన, అది కూడా జాతీయ రహదారి పైన మరి నీట్గా ఉన్నటువంటి రోడ్డు పైన ఏదైనా బోరు బావి దవ్వుతే ఏ విధమైనటువంటి గుంత పడుతుందో సేమ్ బోరు బావి లెక్కన ఉంది. మరి కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీపంలోని కరీంనగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంత పడడంతో భారీ వాహనాలు దానిపై నుండి వెళ్తుండడం వల్ల గుంత మరింత కుంగిపోయే పరిస్థితి నెలకొంది. గడిచిన 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నిత్యం రవాణా జరుగుతున్న ప్రాంతం కావడంతో అక్కడ భూమి కుంగిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు అంటున్నారట. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం దాన్ని మరమ్మతులను చెప్పారు. ఇప్పుడు ఏదైనా రోడ్డు పక్కకో లేదంటే ఏదో గల్లీలోనో లేదంటే చిన్న చిన్న రహదారులు అంటే అది వేరు. మెయిన్ జాతీయ సరిపోతుంది. ఇది జాతీయ రహదారి వందలాది వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలిసిన తవ్వ అంటే అది వేరు. తెల్లనోడు ఎవరి నుంచో వస్తాడు, దాన్ని నాకు గుంటలు పడి చచ్చిపోతే కుటుంబానికి అన్యాయం అయితే అయిపోయినాక అయ్యో అట్లట్లయింది, అయ్యో మరమ్మతులు చేద్దామని చెప్పి అప్పుడు వస్తారు. ఇక కరీంనగర్లో క్వార్టర్ అండ్ సెర్చ్ ఆపరేషన్. 71 వాహనాలు స్వాధీనం. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై హెచ్చరిక. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అయితే మరి అంటా ఉన్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసి మరి బహిరంగంగా అందరికైతే చెప్తా ఉన్నారు. మరి ఎట్లా ఉండాలి, మరి మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలని ఇట్లా చెప్తా ఉన్నారు. ఇక మాదక ద్రవ్యాల వల్లనే మరి చాలా యువత చెడిపోతుందని చెప్పుకోవచ్చు. మరి చాలా దూరంగా ఉండాలి. చాలా ఇక టీఎల్ఎఫ్ఆర్పి సెలక్షన్లో కుల వివక్షనట. దళితురాలనే పోస్ట్ అంటుండ్రు. మరి అనర్హులైన మహిళలకు పోస్టును ఎలా ఇచ్చారు? మరి ఇక మెప్మా అధికారులపై చర్యలు తీసుకోవాలి. మరోమారు ప్రజావాణిలో బాధిత మహిళ ఫిర్యాదట. అనర్హులైన మహిళకు టీఎల్ఎఫ్ఆర్పి పోస్టును ఇచ్చి దళితులు రాయులునని మెప్మా ఎండిసి ఏడీఎంసీ తనకు అన్యాయం చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొమ్ములత అనే మహిళ మరోమారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందట. ఇక దళిత మహిళ అయితే ఇక మరి ఉద్యోగాలు ఇవ్వద్దా? మరి ఇక మనుషులుగా అర్హత ఉంటే ఇచ్చేసేయాలి. అర్హత చూడాలి, టాలెంట్ చూడాలి, క్వాలిఫికేషన్ చూడాలి. కులం చూస్తారు ఎవరైనా, కులం కానీ ఆగిపోరు. మీరు మొత్తం మీద దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇదే ఒక్కొక్కరేమో పక్క దేశాలేమో రాకెట్లలో పోయి ఉపగ్రహాలను కనుక్కుంటారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు లేదు, మనం ఇంకా కులం దగ్గర ఆగుదాం. ఇక నిబంధనలు పాటించని ఐవీఎఫ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. ప్రజలను మోసం చేస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలపై చర్యలు డిమాండ్. మున్సిపల్ కమిషనర్కు ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి ఫిర్యాదు. ఏదన్నా ఒక సంఘటన జరిగితే తప్ప మన దగ్గర అయితే కదలదు. ఇప్పుడు ఐవీఎఫ్ సంబంధించి నిన్న నుంచి ఒక వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యారు. సో జరిగేంత వరకు మన దగ్గర అయితే చర్యలు తీసుకోరు, జరిగినాకనే స్పందిస్తూ ఉంటారు. ఇక హాస్పిటల్ నిర్వాహకులు అక్రమ నిర్మాణం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా దాన్ని కూల్చివేయండి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే కొప్పోల్లో ఘనంగా శ్రావణ మాస పూజలట.
పవిత్ర శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కొప్పోలు ఉమా సంగమేశ్వర దేవాలయంలో భక్తులు శ్రావణ మాసపు ప్రత్యేక పూజలు నిర్వహించారట. మరి కొప్పోలో ఘనంగా శ్రావణ మాస పూజలు నిర్వహించినట్టుగా కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. సెల్ ఫోన్ పోయిందా? అయితే టెన్షన్ పడకండి, వెంటనే CEIRలో లాగిన్ అయ్యి ఫిర్యాదు చేయండి. పోయిన 25 ఫోన్లను బాధితులకు అప్పగించిన గజ్వెల్ ఏసీపీ నర్సింహులు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఏదైతే సెల్ ఫోన్ పోతే మరి CERL వల్ల లాగిన్ అయితే కనుక మన EMI నెంబర్ ఉంటుంది కదా, IMA నెంబర్ నా మొబైల్ పోయి కూడా దాదాపు 8 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా దొరికిందా? ఇదే పోర్టల్లో CIR అనే వెబ్సైట్లోనే పోర్టల్లో నేను మీ సేవలో కూడా కంప్లైంట్ చేసిన, మీ సేవలో ఏమంటారు కంప్లైంట్ చేసి దాన్ని CIR వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైతే కొంతమంది దొంగలు ముట్టగా తేలి సిమ్ కార్డులు పెట్టేటువంటి IMEI నంబర్ ప్యానల్ ఉంటుందో అది పీకేసి డిస్ప్లేలు లోపల ఉన్నటువంటి పాటలు అమ్ముకుంటారట. ఆ ప్యానల్ మదర్ బోర్డ్ అనేది పడేస్తారు. అట్లా పడేసింది అనుకో దొరికాయి. ఒకవేళ పడేయకుండా దాంట్లో సిమ్ వేసి వాడేటోళ్ళకు ఇట్లా ఫోన్లు దొరుకుతాయి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తెలివికి వచ్చారుగా, మరి ఫోన్లు పడ్డప్పుడు మీరు అన్నట్లు అందులోకెళ్ళి ఏమైనా మరి తీసేసి పాటలుగా అమ్ముకుంటే కథం అయిపోతారు. ఎంతో కొంత వస్తాయి. జగదీష్ మార్కెట్ ఉంది, ఒక్క ఐఫోన్ దొంగతనం చేసిండు అనుకో దాని డిస్ప్లేని 20,000కు సెకండ్ హ్యాండ్లో కొంటారట. దాంట్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ పిక్ పాడేసి ఐఫోన్కు ఉన్నటువంటి పాటలుగా జగదీష్ మార్కెట్లో అమ్మితే దాదాపు 30-40 వేలు ఏడికో. ₹1,00,000 ఐఫోన్ ఉంది అనుకో దాంట్లో 30,000 ఏడికో. అట్లా చేస్తారు. ఇట్లా తయారయ్యారు మరి. కాకపోతే మనం జాగ్రత్త పడాల్సిందే తప్ప ఇక పోయినాక ఇక అటే ఇక OPD వెయిటింగ్ హాల్ ప్రారంభం. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్ను డెక్కన్ టోల్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ హెడ్ వినీష్ కుమార్ సోమవారం అయితే ప్రారంభించినట్ట. తెలంగాణ రాష్ట్రంలో NH65 కర్ణాటక సరిహద్దు నుండి సంగారెడ్డి వరకు డెక్కన్ టోల్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ వెయిటింగ్ హాల్ను అయితే నిర్మించారంట. మరి గోల్డ్ మెడలిస్టుకు ఘన సన్మానం అట. స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్న మలమంచి గురురాజ్ శర్మ సతీమణి శిల్పకు నారాయణఖేడ్ పట్టణ శివారులోని వెంకటపూర్ చౌరస్తాలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ఆలయ కమిటీ బాధ్యులు పద్మశాలి సంఘం సభ్యులు సోమవారం శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారట. మొత్తం మీద గోల్డ్ మెడలిస్టుకు ఘన సన్మానం లభించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రధానమంత్రి బీమా కుటుంబానికి ధీమా. 6 కుటుంబాలకు 12 లక్షల బీమా అందజేత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ అంట. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మీ కుటుంబాలకు ధీమా అని తెలంగాణ రేగోడ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ అయితే అంటున్నారట. మరి ఎవరైతే 6 కుటుంబాలకు సంబంధించి 12 లక్షలు అయితే వాళ్ళకు బీమా వచ్చిందంట. మరి దాన్ని బీమా చేసుకోవాలి. ఇక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. భూతగాదాల నేపథ్యంలో మనస్తాపం చెందిన శ్రీరామ్ మల్లేశం గజ్వేల్ పట్టణంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గజ్వేల్ సాయిబాబా గుడి దగ్గర తాను పురుగుల మందు తాగినట్లు 100 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. మృతుడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటిగా చికిత్స పొందుతూ శ్రీరామ్ మల్లేశం మరణించాడు. మృతుడిని లక్ష్మీ ప్రసన్న కాలనీ ప్రజ్ఞాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆత్మహత్య గల కారణం భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటూ పోలీసులు. మరి భూముల విషయంలో గొడవలు అయితే పురుగుల మందు తాగితే మన సాల్వ్ అయిందా? ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, లేదంటే పెద్దవాళ్ళకి ఫిర్యాదు చేయాలి, లేదంటే మాలాంటి మీడియా వాళ్ళని సంప్రదించాలి. ఇప్పుడు ఆ బాధ కాస్త వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళిపోతుంది. సాల్వ్ కాలేదు, అదేదో బతుకుండి సాధించుకుంటే సరే అవుతుందా కాదా తర్వాత విషయం బతుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా వాళ్ళ ఫ్యామిలీ మీద పడుతుంది. ఇప్పుడు ఈయన చనిపోయాడు, హ్యాపీగానే సాల్వ్ అయినట్టయితే కాదు కదా. మరి ఇప్పుడు వాళ్ళకు భూమి సమస్య ఒకటి ఉంటుంది, ఈయన చనిపోయిన సమస్య ఒకటి ఉంటుంది. రెండు సమస్యలు అయిపోయినాయి వాళ్ళకు. ఒకటి 2 అయినాయి. పనులు వేగంగా పూర్తి చేయాలి. కలెక్టర్ కేజీబీవీ విద్యార్థులకు MS వర్డ్ ఎక్సెల్ నేర్పాలి. హత్నూరా కేజీబీవీ పాఠశాలలో కలెక్టర్ రాత్రి నిద్ర. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ తహసీల్దార్లో ఇందిరమ్మ ఇల్లు పురోగతిపై సమీక్ష అంట. మరి ఏదైతే కేజీబీవీ విద్యార్థులు ఉంటారో మరి MS వర్డ్ కానీ MS ఎక్సెల్ కానీ కంప్యూటర్కి సంబంధించిన కోర్సులు అయితే నేర్పియాలని మరి అయితే కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే జర్నలిస్టును బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదట. అక్రమంగా చెట్లను నరికి అక్రమంగా వాటిని తరలిస్తూ వ్యాపారం చేస్తూ జర్నలిస్టును బెదిరించిన 2 వ్యక్తులపై కొందుర్గు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్ చెందిన ఓ విలేకరి కొందుర్గు నుండి షాద్నగర్ వైపు వెళ్తుండగా శ్రీ రంగాపూర్ గ్రామ సమీపంలో లారీలో అక్రమంగా చెట్లు నరికి ఎలాంటి పర్మిషన్ లేకుండా అబ్బాస్ అలియాస్ నలీం రజాక్ అనే 2 వ్యక్తులు తరలిస్తున్న విషయాన్ని గమనించిన ఆ జర్నలిస్ట్ చెట్లు నరుకుతున్నారని, మీ వద్ద ఏమైనా చెట్లు నరకడానికి అనుమతి ఉందా అని అడగడంతో వారు నోరు మెదకపోవడంతో ఇక ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టును ఆ వ్యక్తులు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర నాయక్ తెలిపారు. చూసారు కదా మరి అక్రమం ఎట్లుందో. మరి ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల పైన కూడా ఇక అక్రమ బెదిరింపులు జరుగుతుంటే మరి ఆ జర్నలిస్టులు వార్తలు రాయడానికి కూడా భయపడుతారు ఇవాళ రేపు.
ఇక మా ఊరికి రోడ్డు ఎప్పుడు వస్తుంది సారు, ఎప్పుడు వేస్తారు సారు? తుమ్మలూరు గ్రామ సమస్యలపై అడిషనల్ కలెక్టర్ను కలిసిన గ్రామ యువకులంట. మా ఊరు మంచి రోడ్డు ఎప్పుడు వేస్తారు సారు అని తుమ్మలూరు గ్రామ యువకులు సోమవారం అడిషనల్ కలెక్టర్ను అయితే అడిగారు. గ్రామానికి సంబంధించి కొత్తగా రోడ్డు వేయడానికి 2022లో 14.20 కోట్లు ప్రభుత్వం కేటాయించిందంట. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు అయితే నిలిపివేసిరంట. ఇక మరి ఇట్లా రోడ్లు అయితే ఇట్లా ఉన్న పరిస్థితి. డబ్బులు కూడా 14 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసిరంట. కానీ కాంట్రాక్టర్ రోడ్లు నిర్మిస్తలేరంట. మరి కాంట్రాక్టర్ నిలిపియకపోతే అక్కడ ప్రభుత్వ అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలి, అడగాలి. ఎందుకు, ఏంది సమస్య, ఏంది? ఆ కాంట్రాక్టర్ కాకపోతే ఇంకో కాంట్రాక్టర్ వర్కర్ ఒక్కడే ఉన్నాడే మీ కాంట్రాక్టర్ అంతే. ఇక ప్రజావాణి కార్యక్రమానికి 119 ఫిర్యాదులు, 119 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యాన్ నాయక్ అని మనకు ఒక వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య. చెవెల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసు గల యువకుడు చాకలి వెంకటేష్ ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో చూసి ఉరివేసుకొని చనిపోయాడని శంకర్పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురి చెందిన వెంకటేష్ ఉరివేసుకొని చనిపోయినట్లుగా ప్రాథమికంగా అందిన సమాచారం అని తెలిపారు. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట. మరి కుటుంబ కలహాల వల్ల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట. మరి ఒక ఆసుపత్రిలో పనులను త్వరగా పూర్తి చేయాలి. అవసరమైన విభాగాలన్నింటినీ ఏర్పాటు చేసుకోండి. సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా మెరుగుపరచాలి. ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అంటూ ఒక వార్త. మరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరమ్మతుల పనులను అయితే మరి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో మరి ఆ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కంపు నుండి విముక్తి కలిగేనా నేడు జిల్లాలో పర్యటించనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. స్పీకర్ సారు మీరైనా చూపించండి. వికారాబాద్ పట్టణంలో ఉన్న రైతు బజారా లేదా బజారు లేక మురికి బజారా అన్నట్లు మారింది. రైతు బజారుకు వెళ్లే రైతులు కొనుగోలుదారులు బుధరుతో బేజారు అవుతున్నారు. కూరగాయల మార్కెట్లో సైతం పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రాంతం కూడా మొత్తం అస్తవ్యస్తంగా మారిందంటే చూసుకోవచ్చు. గేటు ముందు మొత్తం పంట పొలం ఉంటుంది చూసారా, సో ఆ విధంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి. మరి దాన్ని ఎప్పుడు బాగు చేస్తారు? మరి నేడు జిల్లాలో అయితే మరి మంత్రులు అయితే పర్యటిస్తున్నారు, వాళ్ళని ఒకసారి అడగండి. ఇక పెండింగ్ జీతాలు చెల్లించండి. ఏఐటియుసి మున్సిపల్ సంఘం వినతి. కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేత అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిపిఐ జిల్లా 17వ మహాసభను విజయవంతం చేయండి. ఇక శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి పిలుపునిచ్చారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను ఆగస్టు 2వ తేదీన మోయినాబాద్లోని అంజలీదేవి గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. కావున జిల్లా వ్యాప్తంగా డెలిగేట్స్ హాజరై సభను విజయవంతం చేయాలని సిపిఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి పిలుపునిచ్చారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నిధులకు లోటు లేదు, అభివృద్ధిలో రాజీ లేదు. ప్రజల దీర్ఘకాల అవసరాలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు చేసేందుకు కృషి. సర్కిల్ పరిధిలో 1.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక నార్మల్ డెలివరీస్ను ప్రోత్సహించాలి సిఈఓ. ఇక రీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ ఐఏఎస్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. మరి డెలివరీస్ ఏవైతే ఉంటాయో అన్ని నార్మల్ డెలివరీ చేయాలి. సిజీరియన్ ఆపరేషన్ చేస్తే కూడా మరి మహిళలకైతే చాలా ఇబ్బందులు తలెత్తాయి ఫ్యూచర్లో అని చెప్పేసి వీలైనంత వరకు నార్మల్ డెలివరీ చేయాలని అక్కడైతే వాళ్ళు చెప్తా ఉన్న వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? రోడ్డుపై పారుతున్న మురుగుకు విముక్తి, ఎట్టకేలకు పనులు మొదలు. హర్షం వ్యక్తం చేస్తూ శనార్థి తెలంగాణ పత్రికకు ధన్యవాదాలు తెలిపిన బస్తీ వాసులట. శనార్థి తెలంగాణలో ప్రాణాలంటే లెక్కలేదా అని చెప్పి ఒక వార్త అయితే మనం వేయడం జరిగింది. ఆ వార్తకి స్పందించడం జరిగింది. ఇక మొత్తం మీద అయితే ఒక వార్త. ఇక గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మైలాల్తేవిపల్లి డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు పలు బస్తీలు జలమయమయ్యాయని, దీంతో బస్తీల్లో కంపు కొడుతోందని చిన్నారులు వృద్ధులు రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని సోమవారం శనార్థి తెలంగాణ పత్రికలో కథనం రావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించారు. రోడ్డుపై పారుతున్న మురుగుకు విముక్తి కలిగించేందుకు ఎట్టకేలకు పనులు మొదలుపెట్టారు. దీంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ శనార్థి తెలంగాణ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు. పనులను దగ్గరుండి స్థానిక బీజేపీ నాయకుడు నవ యువ యూత్ సభ్యుడు రమేష్ రెడ్డి పరిశీలించారు అంటే ఒక వార్త అయితే చూస్తాను. మొత్తం మీద అయితే శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి కథనానికి మనకైతే అక్కడ అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఆ సమస్యను అయితే పరిష్కారం చేస్తున్నారు. ఎస్. ఇక వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా అవగాహన. ఇక వరల్డ్ హెపటైటిస్ డేని పురస్కరించుకుని హెపటైటిస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్లినికల్ గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన వాక్ నిర్వహించారు. లగడికపూర్లోని ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ఈ వాక్ ఏసీపీ సంజయ్ కుమార్, ప్రముఖ కాలేయ వైద్య నిపుణురాలు కావ్య జెండా నూపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా
4% జనాభా హెపటైటిస్ సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, కలుషిత నీరు, ఆహారం సేవించడం వంటి వాటితో హెపటైటిస్ బారిన పడుతున్నట్లుగా చెప్పారు. మరి వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే మందులతో లివర్ సంబంధిత వ్యాధులను నివారించవచ్చన్నారు. మరి హెపటైటిస్ వ్యాధి, హెపటైటిస్లో A, B రెండు ఉంటాయన్నమాట. అసలు హెపటైటిస్ అంటే ఏంటి అంటే మన యొక్క కార్జం లివర్ ఏదైతే ఉంటుందో కలుషిత నీరు వల్ల కావచ్చు, లేదంటే ఏదైతే దోమల వల్ల వ్యాప్తి చెందేటువంటి కొన్ని సీజనల్ వ్యాధులు కావచ్చు, మొత్తం మీదైతే ఆరోగ్యంలో మార్పులు వచ్చి కాలేయంలో మార్పులు వచ్చి మొత్తం ఎప్పటికి కూడా మరి నీరసంగా ఎప్పటికీ జ్వరంతోనే ఉంటారు అనమాట. హెపటైటిస్ అనేది చాలా చాలా డేంజర్. మొత్తం మీద మన రాష్ట్రంలో 4% మంది అయితే హెపటైటిస్తో అయితే బాధపడతా ఉన్నారట. దానిపైన కొంత అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూసాం. ఇక అంతర్జాతీయ అవార్డు సాధించిన శ్రీవిద్య ఇక ఘనంగా శాలువతో సత్కరించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ని కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ పనుల సమస్యలపై జిహెచ్ఎంసీ కమిషనర్కు ఆర్వి కర్ణన్ని జిహెచ్ఎంసీ కార్యాలయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం అయితే కలిసినట్లుగా మనకు అయితే వార్త చూడొచ్చు. ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలట. ఇక కృష్ణ రైల్వే మీ ఎస్ఐ సురేందర్ బాబు ఆధ్వర్యంలో ప్రజలకు, ప్రయాణికులకు సైబర్ నేరాలు, ట్రైన్లో ప్రయాణించేటువంటి దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు మొదలగు అంశాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాల వల్ల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇష్టారీతిన మరి సెల్ ఫోన్లు కూడా మరి ఏదైతే ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ పక్క నుండి కావచ్చు, లేదంటే డోర్లో నిలబడి ఇష్టారీతిన ఫోన్లు అయితే ఆపరేట్ చేస్తున్నటువంటి టైంలో దొంగలు ఆ కిటికీల నుంచి గుంజుకొని పరారైతున్నారు. మరి చాలా మంది ఇట్లాంటి దొంగతనాలు మనం చూస్తున్నాం. ఇక సైబర్ నేరాలు అయితే ఇక లెక్కనే లేదు. వీటిపైన అయితే ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నటువంటి వార్త. ఇక నైతిక బాధ్యత వహించాలి, సీఎం రాజీనామా చేయాలి, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల డిమాండ్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల బీఎస్పీ నాయకులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిన్సిపల్ పాఠశాల సందర్శనకు అనుమతి లేదని గేట్ తాళం అయితే వేయించారట. మరి రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అయితే డిమాండ్ చేశారంట. మరి ఏదైతే బాలికలకు సంబంధించిన హాస్టల్ ఉందో మరి బీఎస్పీకి సంబంధించిన నాయకులు అక్కడికైతే వెళ్ళడంతో మరి అక్కడ ప్రిన్సిపల్ అయితే అనుమతి లేదని చెప్పేసి అక్కడ గేట్ అయితే పెట్టేసిరంట. ఇక కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి అంట. మరి నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు స్టేజ్ సమీపంలో రైస్ మిల్ వద్ద సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారిపై కారు బైక్ ఢీకొనడంతో ఒకడైతే మృతి చెందిరంట. ఒకరు చాలా బాధాకరం. సీఎం చిత్రపటానికి విద్యార్థులు క్షీరాభిషేకం. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి అందుకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సంబరాలు జరుపుకున్నారట. మొత్తం మీదైతే మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నందున మరి విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డి గారికి అయితే హర్షం వ్యక్తం చేస్తూ మరి అక్కడ పాలాభిషేకం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. క్షీరాభిషేకం. ఇక కుట్టు మిషన్లు అందించాలని మహిళల వినతి అంట. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఆమన్గల్ మున్సిపల్ పట్టణంలో ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అయితే సూచించారంట. ఇంకా మీ సేవ కేంద్రాల ద్వారా మరిన్ని సేవలు ఈ సేవ జిల్లా మేనేజర్ శివ వెల్లడి అంట. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలను మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సేవ జిల్లా మేనేజర్ శివ అయితే తెలిపారంట. ఇక నేడు బంగారు మైసమ్మ తల్లి బోనాలు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ పరిధిలో బంగారు మైసమ్మ బోనాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారంట. ఇక నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే బీటీ రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో కొమ్మాయిగూడెం గ్రామస్తుల నిరసన. ఆర్ఎండ్బిడికి వినతి పత్రం అందజేస్తా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రం నుండి పెద్ద కాపర్తి వరకు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న బీటీ రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఇక సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీ సర్పంచ్ జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక దేవరకొండలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. కొండ మల్లెపల్లి మండలం నుంచి 200 మంది బీఆర్ఎస్లో చేరిక. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్ అంట. మరి కొండ మల్లెపల్లిలో మరి ఏదైతే మరి అక్కడ ఉందో అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఒక 200 మంది అయితే మరి బీఆర్ఎస్లో చేరినట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో కూడా ఇక స్థానిక సంస్థలు మొదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క మార్పులు అనేది కామనే. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇక తిరుగుతూ ఉంటారు. అంతే. ఇక మోత్కూరు గ్యాస్ ఏజెన్సీపై కలెక్టర్కు ఫిర్యాదు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు డోర్ డెలివరీ చేయకుండా బిల్లుపై అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ వినియోగదారుల సంఘాల రాష్ట్ర కార్యదర్శి పోచం సోమయ్య సోమవారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు అందజేశారంటూ మరి ఒక వార్త మనం చూస్తున్నాం. మోత్కూరు గ్యాస్ ఏజెన్సీ పైన అయితే కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి వార్త. ఇక ఓటర్ జాబితా నుంచి నకిలీ పేర్లను తొలగించండి, దామర్చెల్ల ఎంఆర్ఓకు సిపిఐ నాయకుల వినతి అంట. ఓటర్ జాబితా ఏదైతే ఉంటుందో మనల్లో ఎవరైతే నకిలీ ఉంటారో, చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే మ్యారేజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళన్నీ సంబంధించి కూడా తీసేయాలి, మళ్ళీ కొత్తది రూపొందించాలని చెప్పేసి కూడా అంటారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కొత్తది అయితే రూపొందించబోతున్నారు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పింది ఆల్రెడీ. ఇక గర్భిణీలు వైద్య సలహాలు పాటించాలి. మోటకొండూరు మెడికల్ ఆఫీసర్ విజయ్ ప్రస్తుత సమాజంలో మారుతున్న ప్రజల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గర్భిణీలు ఎప్పటికప్పుడు తగిన వైద్య సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ అయితే అన్నారని మనకు అక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే సోమిడి అర్బన్ పిహెచ్సిలో జిల్లా కలెక్టర్ తనిఖీ అట. సోమిడి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శౌరి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంతమందిని పరీక్షించారు, ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసిన వివరాలను, అలాగే ఈ ఔషధి పోర్టల్లో నమోదు చేసిన మందులు, సెంట్రల్ మెడికల్ స్టోర్ నుండి అందుకున్న మందులు, ఇష్యూ చేసిన వివరాలను, అలాగే స్టోర్లో ఉన్న మందులను పరిశీలించారట. మొత్తం మీదైతే సోమిడి అర్బన్ పిహెచ్సిలో జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యా వ్యవస్థ బందీ. ప్రముఖ సినీ హీరో దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆరోపణ. చదువుకునే రోజుల నుంచి కొనుక్కునే పరిస్థితులు, సేవారంగంగా ఉండాల్సిన పూర్తిగా వ్యాపారంగా మారిందంట. మరి ఇది నిజంగా వాస్తవమే. ఎందుకంటే నువ్వు ఫ్రీగా చదువుకోవాల్సిన చదువును ఇప్పుడు మనం కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో అది కొనుక్కున్నా మరి నాణ్యంగా అందుతుందా అంటే అది లేదు. సో ఇక మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుని కుటుంబానికి 2001 10వ తరగతి బ్యాచ్ సోమవారం ఆర్థిక సాయం అయితే చేసిరంటే. ఇక రేగొండ మండలం నిజాంపల్లి చెందిన రాయినేని రాజు ఇటీవల అనారోగ్యంతో అకాల మృతి చెందడంతో ఇక వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళ మిత్రులు అయితే అందరు కలిసి కూడా వాళ్ళకైతే 3 లక్షల వరకు అయితే 3 లక్షల రూపాయలు అయితే సేకరించి కుటుంబ సభ్యులకైతే అందజేసిరంట. సో మంచి విషయం. ఇక గుంతలమయంగా కాళేశ్వరం రహదారి. భూపాల్పల్లి జిల్లా మైదేపూర్ మండల కాళేశ్వరం నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరం పలుగుల కుంట్ల ప్రధాన రహదారికి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. నిత్యం ఎన్నో పెద్ద పెద్ద వాహనాలు, అనేక ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్డు మార్గం పూర్తిగా గుంతలుగా తయారైందట. మరి ఇక రోడ్డు మార్గం చూడరు మామూలుగా లేదు. ఇక పొద్దున పూటనే ఇక ఏమంటారు దాంట్లో నుంచి నడుచుకుంటూ పోతుంటేనే కింద పడతారు. ఇక వాహనాలు ఎడబోతాయి. ఇక రాత్రిపూట ఇక మరి ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డును చూస్తే నైట్ పూట ఏమన్నా వాహనాలు పోతాయి, కనీసం దొప్పుకుంటూ పోయినా కూడా బుద్ధల నుంచి పోవాల్సిందే తప్ప వేస్ట్. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. పరకాల పట్టణ కేంద్రంలో జరిగిన కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సంగెం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ బొమ్మను అయితే దహనం చేసిరంటూ వార్తగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల చేరిక. చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ బీజేపీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతున్నారంట. మరి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇక జరుగుతూ ఉంటాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రమాదంలో ప్రజారోగ్యం. 2 గ్రామాల్లో వెలుగు చూసిన డెంగ్యూ కేసులు. శాఖల సమన్వయ లోపం, నిధుల కొరత, నిర్లక్ష్యమే కారణమట. ఇక మండలంలోని అజ్మీరా తండాలో ఒకరు, చంద్రు తండాలో 2 డెంగ్యూ బారిన పడడం స్థానికుల్లో తీవ్ర భయాంభ్రాంతులకు కారణమవుతోంది. ఇక జ్వరం వచ్చిన తర్వాతే ఆరోగ్య శాఖ సిబ్బందిలో కదలిక వచ్చిందని ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి తిరుమలాయపాలెం పిహెచ్సి పరిధిలోని అజ్మీరా తండాతో పాటు మరో 6 గ్రామాల్లో డాక్టర్ అవినాష్ నేతృత్వంలో సుబ్లేడ్ పిహెచ్సి పరిధిలోని చంద్రు తండాతో పాటు ఉస్నాబాద్, ఏనుకుంట తండా, బీరోలు, రఘునాథపాలెం, జూపేడ గ్రామాల్లో డాక్టర్ బి వసుంధర ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారట. వాటిని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ సుబ్బారావు సమీక్షించారట. మొత్తం మీద మండలంలోని అజ్మీరా తండాలో అలాగే చంద్రు తండాలో మొత్తం మీద 3 అయితే 2 గ్రామాల్లో డెంగ్యూ కేసులు అయితే వెలుగు చూసినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ డెంగ్యూ కేసులు అయితే నమోదయ్యానట్టుగా గ్రామ ప్రజలైతే ఆరోపిస్తున్నట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మరి ఏవైతే ఆశా వర్కర్లు ఉన్నారో ఆశా వర్కర్లు ఖచ్చితంగా గ్రామాన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమంటారు సీజనల్ వ్యాధుల కాలంలో ఖచ్చితంగా గ్రామాన్ని తిరుగుతూ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అవగాహన కల్పించాలి. అట్లనే ఎవరైనా జ్వరంతో బాధపడితే మరి ఖచ్చితంగా వెంటనే వాళ్ళకు టెస్ట్ అయితే చేయాలి. ఎందుకంటే ముందస్తు చర్యలు తీసుకుంటేనే వాళ్ళు డెంగ్యూ బారిన పడకుండా ఉంటారు. అది
ఇక హైవేపై వెలగని ఐమాక్స్ లైట్లు చిమ్మ చీకట్లో ముసలమడుగు రింగ్ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న పట్టించుకొని అధికారులంట. ఇక మండల పరిధిలోని ముసలపాడు నేషనల్ హైవే రింగ్ రోడ్డు మీద గత 2 సంవత్సరాల కాలంగా ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. మరి అంత పెద్ద మండల కేంద్రంలో ఐమాక్స్ లైట్లు ఉంటాయి కదా, మరి అవి అయితే వెలుగుతలేమంట. రాత్రిపూట చాలా ఇబ్బంది అవుతుందంట. అంత పెద్ద ఐమాక్స్ లైట్లు. ఇక స్థానిక ఎన్నికలకు ముందే వలసల పర్వం. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన 35 కుటుంబాలు పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికలు మాత్రమే, ఇంకా అది మెయిన్ ఎలక్షన్స్ వస్తే ఇంకా ఘోరంగా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక లోపల కొందరు టికెట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టికెట్లు రాకపోతే వేరే పార్టీలకు పోవడం, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం ఆ పార్టీలోకి తీసుకోవడం, ఇక ఇవన్నీ నడుస్తున్నాయి. పొలిటికల్ చిన్నపిల్లలు కూడా ఆకర్షిస్తుంది. ఇప్పుడు వాళ్ళు స్కూల్ ఏజ్ అయిపోతుందో లేదా కదా, పెద్ద పెద్ద ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు వాడు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కూడా కండువాలు కప్పుకొని తిరుగుతారు. ఇక ప్రజావాణి వినతులను సత్వరం పరీక్షించుకోవాలి. ఇక సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకైతే వార్త కనిపిస్తా ఉంది. ఇక వార్డుల వారీగా ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగలక్ష్మి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక భద్రాద్రి జెడ్పీసీఈఓ బి నాగలక్ష్మి పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా సిద్ధం కాబోతున్న ఓటర్ జాబితాను పరిశీలించారు. పాల్వంచ మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డితో కలిసి కేశవాపురం బసవతారక కాలనీ గ్రామ పంచాయతీలో ఓటర్ జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఓటర్ జాబితాను ఎటువంటి తప్పులు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక అనంతరం నర్సరీలను పరిశీలించి మొక్కలను నాటాలని, చిన్న మొక్కలు టాల్ ప్లాంట్ కన్వెక్షన్ ఉంచుకోవాలని సూచించారు. మొత్తం మీద అయితే వార్డుల వారీగా ఇక ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని చెప్పి, మరి ఓటర్ కార్డులు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఓటర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి, దాని తర్వాత అయితే సరిగావు. మరి ఓటర్ కార్డు యొక్క జాబితాలో తప్పులు ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క గ్రామ ప్రజలకు అధికారులకు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా యొక్క వార్తలు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి క్యూ న్యూస్. నేను కిరణ్, థ్యాంక్ యూ.